ఉమెన్ విషయానికి వస్తే 30 దాటిన వాళ్ళు త్వరగా అలసిపోవడం, కీళ్ళ నొప్పులు, తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఉంటారు. అవునండి. వారికి జిమ్ వర్కౌట్స్ ఎలా ఉంటాయి? నా దాంట్లో నా క్లయింట్స్ ఒక ముగ్గురు నలుగురు ఉన్నారండి. ఓకే. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, ఏవిసి అవాస్కులర్ నెక్రోసిస్ అంటే హిప్ జాయింట్స్ లో ఇంజురీస్ అయిన వాళ్ళు, హిప్ జాయింట్స్ ఫిమోరల్ హెడ్ అరిగిపోయి వాళ్ళు త్రూ ఆపరేషన్స్ కి వెళ్ళి మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు జిమ్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మేము ఎలా ట్రైన్అప్ చేస్తామంటే ఆ పర్టికులర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్స్ ని డిస్టర్బ్ చేయం, బట్ చుట్టూ ఉన్న మసిల్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తాం. ఓకే. అవునండి. సో ఎప్పుడైతే చుట్టూ ఉన్న మసిల్స్ అనేవి స్ట్రెంగ్తనింగ్ అయినాయో అప్పుడు మీకు ఆ జాయింట్ లో ప్రెషర్ తక్కువ అవుతుంది. ఓకే. సో దానివల్ల ఏంటంటే అగైన్ ఆ జాయింట్ యొక్క మొబిలిటీ పెరుగుతుందండి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఓకే. సో మేము అలా ట్రైన్అప్ చేస్తాం. చాలా మంది యూట్యూబ్ లో సెర్చ్ చేసి హౌ టు స్లీప్ అని, స్ట్రెస్ వల్ల కావచ్చు లేదా రకరకాల ఇష్యూస్ ఉంటాయి, అది స్లీప్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఖచ్చితంగా. అది వచ్చి మన హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది సరిపడినంత పడుకోకపోతే. అలాంటి ఇష్యూ మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేస్తే దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? నేను ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఇంతకుముందు ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను యూఎస్ క్లయింట్స్కి చెప్పాను ఆన్లైన్లో ట్రైనింగ్. సో అప్పుడు ఏంటంటే నేను మిడ్ నైట్ లెగాల్సి వచ్చేది, 12కి 1:30కి 2:30 వరకు. సో దానివల్ల ఏంటంటే నా స్లీప్ చాలా డిస్టర్బ్ అయిందండి. సో దానివల్ల ఏంటంటే క్లయింట్స్ని ఒక 4-5 మంత్స్ ట్రైన్ చేసిన తర్వాతకి నేను ఆపేశానండి చెప్పడం. సో ఎందుకంటే నా స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. సో దానివల్ల నేను చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో దానివల్ల నేను ఏం చేశానంటే తర్వాతకి మానేసిన తర్వాత స్లిప్ పడుతుందంటే స్లిప్ పట్టలేదు నాకు, ఎందుకంటే నా సైకిల్ పీరియడ్ అలవాటు అయిపోయింది. సో నేను అప్పుడు ఏం చేశానంటే నా ఫుడ్లో మెగ్నీషియం ఉండేలా చూసుకున్నాను మేడం, నైట్ టైమ్స్ ఎస్పెషల్లీ. సో మెగ్నీషియంలో చాలా టైప్స్ ఉంటాయి, బట్ మెగ్నీషియం గ్లైసినేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మెగ్నీషియం గ్లైసినేట్ ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది, బ్రెయిన్ని కామ్ డౌన్ చేస్తుంది. సో దట్ మీరు స్లీప్ అనేది ఎక్కువగా పడుకునే ఛాన్సెస్ ఉంటాయి, డీప్ స్లీప్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటే పడుకునే ఒక 3 hours బిఫోర్, ఎగ్జాక్ట్లీ చెప్తాను, 3 hours బిఫోర్ మీరు ఫోన్ అసలు ముట్టుకోవడానికి వెళ్ళారు. ఫోన్ కానీ టీవీ కానీ ఇవి చూడడం వల్ల ఏంటంటే మీకు స్లీప్ అనేది రాదు, ఎందుకంటే ఐస్ అనేవి అలసిపోతాయి. సో అందు గురించి అండి టీవీ చూడకూడదండి. స్క్రీన్ చూస్తే కళ్ళు అలసిపోతాయి కాబట్టి అప్పుడు నిద్ర వస్తుంది పడుకుంటాం అనుకుంటారు. అవును, అది అసలు జరిగే పని కాదండి. సో దానివల్ల వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి. నేను అదే చెప్తున్నాను, వీళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి అదే కారణం. సో కార్టిసోల్ లెవెల్స్ రిలీజ్ అవుతాయి. ఎస్. సో ఎప్పుడు స్ట్రెస్ అవ్వకూడదండి. స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఈ రోజుల్లో ఉంటుంది కాదని అన్ను, బట్ కానీ దాన్ని ఓవర్గా తీసుకొని ఏదో ఆ స్ట్రెస్లో వీళ్ళు ఇంకా ఎక్కువ తినడం మొదలెడతారు. స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి మెగ్నీషియం రిచ్ ఫుడ్ మీ ఫుడ్ డైట్లో యాడ్ చేసుకున్నారు, బట్ మెంటల్గా మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేశారు స్లీప్ క్వాలిటీ పెంచుకోవడానికి అండ్ నిద్ర పట్టడానికి? నేను పర్సనల్గా అయితే మటుకు ఫోన్ అవాయిడ్ చేయడం మొదలెట్టానండి. అంటే నా బిఫోర్ స్లీప్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 11 o'clock పడుకుందాం అనుకుందాం, నేను ఏం చేస్తానంటే 8 కానీ 9 కానీ నేను ఫోన్ ఆఫ్ చేస్తానండి. కాల్స్ వస్తాను, కాల్ లిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ వాట్సాప్ అని ఇన్స్టాగ్రామ్ అని ఇంకా అసలు ఫోన్ అవాయిడ్ చేస్తానండి. సో దానివల్ల ఏంటంటే నా స్లీప్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో తొందరగా స్లీప్ పడడం, అక్కడి నుంచి డీప్ స్లీప్కి వెళ్ళడం. సో ఫోన్ పక్కన పెట్టేశారు, మరి మీకు ఏం థాట్స్ రావా? ఒక ఆలోచన, దాని నుంచి ఇంకొక థాట్, అలా నిద్ర పట్టకుండా 1, 2, 3 అయిపోవడం. అవునండి, అవును, అవి చాలాసార్లు వచ్చాయండి. సో అది మెల్లిగా దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు దాన్ని అధిగమిస్తారు, ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతుంది. నేను దేన్ని పట్టించుకోలేదండి ఫస్ట్. అవును, ఎస్. 3 hours బిఫోర్ స్లీప్ అయితే మటుకు నేను ఫోన్ అవాయిడ్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళతో కొంచెం ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టాను పడుకునే ముందు. సో మనకి ఇంట్లో వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడినప్పుడు ఏమైందంటే బాండింగ్ ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ అండ్ హార్ట్ కామ్ డౌన్ అవుతుంది ఇంట్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు. సో అండ్ దెన్ స్లీప్ వెళ్ళిపోయేవాడిని. అండ్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా నాకు ఏమన్నా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసాను దాంతో. చాలా మంచి పాయింట్ చెప్పారు. అవును, ఎస్పెషల్లీ అమ్మాయిలకి చాలా నచ్చుతుంది మీరు ఇప్పుడు చెప్పారు. సో వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు. ఖచ్చితంగా అండి, స్పెండ్ చేయాలి. అవునండి. బిఫోర్ స్లీప్ ఖచ్చితంగా మీ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ కానీ, పిల్లలు ఉంటే పిల్లలతో కానీ అసలు రోజు ఎలా గడిచింది ఈ రోజు, మీ స్కూల్లో ఏమేం చేశారు, ఎలా చేశారు, వాట్ ఈజ్ వాట్ అన్నీ మాట్లాడుకోవాలండి. ఆ మాట్లాడుకున్నప్పుడు మీకు ఏమైందంటే మీ స్ట్రెస్ లెవెల్స్ అని చాలా చాలా తొందరగా తగ్గుతాయి. సో అప్పుడు మీకు స్లీప్ అనేది చాలా తొందరగా పడుతుంది, డీప్ స్లీప్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా 100% ఉంటాయి.